ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో తమ అసైన్ భూములను ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ కింద వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల యాజమాన్య ధృవపత్రాల నుంచి అసైన్ అనే పదాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆ ప్లాట్లను పట్టా భూమిగా పరిగణించనున్నారు. ఏళ్ల తరబడి రైతుల ఆవేదనకు పరిష్కారం దొరికింది. గతంలో ల్యాండ్ పుల్లింగ్లో భాగంగా తమ అసైన్ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు తిరిగి కేటాయించిన ఫ్లాట్ల ఓనర్షిప్ సర్టిఫికెట్స్లో అసైన్డ్ అనే ముద్ర ఉండేది. ఈ కారణంగా ఆ ఫ్లాట్లను అమ్ముకోవడానికి లేదా ఇతర లావాదేవీలు జరపడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఫ్లాట్లను మార్కెట్లో సరైన ధర లభించక చాలా తక్కువ మొత్తానికే విక్రయించుకోవాల్సి వస్తుందని రైతులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు పలుమార్లు సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు రైతుల ఇబ్బందులను గమనించిన సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి యాజమాన్య ధృవపత్రాల నుంచి అసైన్డ్ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో పట్టా భూమి అని చేర్చాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలోని రూల్ నంబర్ 11(4) క్లాజ్ను సవరిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీఓఎంఎస్ నంబర్ 187ను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులకు భారీ ఊరట లభించగా వారి ఫ్లాట్లకు ఇకపై పూర్తి స్థాయి పట్టా భూమిగా గుర్తింపు లభించనుంది.